రైతులకు 15,000 కోట్లు ఎగ్గొట్టారు. ఏడాదిలో 620 మంది రైతుల ఆత్మహత్యలు. రైతులను మోసం చేసి రైతు పండుగల బస్తీ దవాఖానాల్లో మందుల కొరత, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లు, కుల వృత్తుల సంక్షేమ పథకాలకు కోత. ఏం సాధించారని సంబురాలు. కాంగ్రెస్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆగ్రహం. ఏదైతే రైతులకు సంబంధించి ఏడాదిలో 620 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 620 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం వాళ్ళని పోయి పరామర్శించిన దినాలు కూడా లేవు. కానీ ఈరోజు రైతుల పండుగని నువ్వు కార్యక్రమం పెట్టి సిటీ నడిబోటులు ఎక్కడ పడితే అక్కడ ఇది మెట్రో పిల్లర్ నుంచి మొదలు పెడితే బస్ స్టాండ్లు లాస్ట్ పబ్లిక్ టాయిలెట్ల మీద కూడా రైతన్నల పండుగ అని పెట్టినవు. ఆ ఫ్లెక్సీల ఏదైతే ఛార్జ్ తోటి అలా ఒక 100 మందిలకు రైతు బీమా ఇవ్వాల్సి ఉంటుంటే, అంటే ఏదైతే నువ్వు చేసే పనిలో గొప్పలు చెప్పుకుంటే తప్ప ప్రజలకు రైతులకైతే చేసింది ఏం లేదు. కోట్లు వాటికి పెట్టే ఏదైతే నీ ప్రకటనలకు పెట్టే బదులు ప్రజలకు మేలు చేస్తే బాగుంటుంది కదా. అంటే ఓన్లీ మళ్ళీ ఎట్లేమంటారు, రేవంతే పెట్టిండా గత ప్రభుత్వం పెట్టలేదా అంటే, ఏ ప్రభుత్వం అయినా కూడా రైతుల గురించి ఆలోచించాలనే చెప్తాం మేము. రైతులకు నువ్వు న్యాయం చేసినాక నువ్వు ఫ్లెక్సీలు పెట్టుకో, లేకపోతే విమానాలలోనే ఫ్లెక్సీలు పెట్టుకో, లేకపోతే విమానాల నుంచే పెద్ద పెద్ద కౌటౌట్లు కిందికేసి ఊలాడి. కానీ రైతులకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందంటే నువ్వు ఫ్లెక్సీల ప్రదర్శనలు ఎందుకు అవి? దాంతో రైతులకు వచ్చేది ఏముంటుంది? 620 మందిని ఏడాది చచ్చిపోయారు అంటే నీ ప్రభుత్వం ఎంత దరిద్రంగా పాలిస్తాననే అర్థమవుతుంది. ఇంకా రైతన్నల పండుగలు, రైతులకు మేము మేలు చేస్తున్నాం, ఇంకా రైతన్నలకు 500 బోనస్ ఇస్తున్నాం అని చెప్తున్నారు. బోనస్ ఇచ్చిందని అంటే మరి ఏ రైతుకు కూడా అకౌంట్లో పట్టిన దాఖలాలు కూడా ఎక్కడ కూడా కనవాలే. ఏదో కొత్త మీ కార్యకర్తలు ఎవరైతున్నారో పాపం వాళ్ళు మరి మా పథకాలు వచ్చేటి కూడా ఆగిపోతాయి కావచ్చు అని మరి ఉద్దేశంతో చెప్తున్నారా ఏందో తెలియదు. మాకు 500 బోనస్ వచ్చినాయని ఎవరు చూడు స్టేట్మెంట్లోనే మెసేజ్ వస్తుందట, 500 నీకు పడ్డాయి, ఇది బోనస్ పడ్డది, డబ్బులు పడ్డాయి, అకౌంట్లో పడ్డాయని మెసేజ్ వస్తుందట. కానీ అడిగి పోయి స్టేట్మెంట్ తీసుకుంటే పైసలు పడ్డట్లేవట. బ్యాంకు వాళ్ళ దగ్గర అడిగితే పాపం వాళ్ళు ఏం చేస్తారు? డబ్బులు పడితే పడ్డాయని చెప్తారు, లేకపోతే లేదు. ఇప్పుడు బ్యాంక్ అధికారులకు రైతులకు కూడా అక్కడ నా డబ్బులు పడ్డాయి నువ్వు పర్లేదని చెప్తున్నావు అని రైతు వాళ్ళని తిడతాడు, లేదు అని వీళ్ళని తిడతారు. అక్కడ వాళ్ళకు కొట్లాట పెడతారు. ఎట్లా పోయి లాస్ట్కు పిచ్చోళ్ళు అయ్యేది రైతులే అవుతున్నారు ప్రభుత్వంలో. సో ఇట్లాంటి పనికిమాల పనులు ఆపుకొని ప్రజల గురించి కానీ రైతుల గురించి కొద్దిగా సోయి పెట్టి ఆలోచించి వాళ్ళకి న్యాయం చేయాలి. ఎందుకంటే ఎద్దేడిచిన విషయం రైతు ఏడిచిన రాజ్యం బాగుపడదని అయితే చాలా వరకు చెప్తుంటారు. అది దృష్టిలో పెట్టుకొని రైతులకైతే ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన చేస్తావో ఎట్లా చేస్తావో తెలియదు, కానీ వాళ్ళకు ఇమ్మీడియట్గా న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళకి ఏవైతే ఇస్తానవో హామీలు ఇచ్చినవో, ఏదైతే రైతు భరోసా ఇస్తా అన్నవో, రైతు రుణమాఫీ పూర్తి మొత్తంలో చేస్తానో అవన్నీ ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. రైతులు తిరగబడితే మాత్రం పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో అర్థం చేసుకోవాలి మీరు. ఇక 620 మంది రైతులు అంటే దారుణమైన విషయం. ఇక బస్తీ దవాఖానలో పోతేనైతే ఇక దారుణం అంటే దారుణం. బస్తీ దవాఖానలో కాదు, గాంధీ దవాఖానలోనే గోళీలు లేవాట. మేమేమన్నా ఒక తెలిసిన వ్యక్తి గాంధీ దవాఖానలో యాక్సిడెంట్ అయ్యిందని పడిపోతే ఎక్స్రే తీసుకోవడానికి ఇది ఫిలిం ఉంటుంది కదా, ఎక్స్రే ఫిలిమ్స్ లేవాట. పోతే మందుల కాడ మందులు లేవు, బయట కొనుక్కోండి అని చెప్పిండు. అంటే ఎంత దారుణంగా ఉన్నాయంటే ఆరోగ్య శాఖ చాలా దీనమైన పరిస్థితిలో ఉన్నది. శానిటైజేషన్ చక్కలేదు, ఏం చక్కలేదు. మెడికల్ ల్యాబ్ టెస్టులు అవి కూడా పూర్తి మొత్తంలో లేవు. ఎంత ఈ గాంధీ హాస్పిటల్ అయినా, ఉస్మానియా హాస్పిటల్ అయినా అయితే, ఇంకా ఎంజిఎం హాస్పిటల్ సంగతి చెప్పాలంటే అది చరిత్ర. అది ఐసీయూలా ఎమర్జెన్సీ వార్డులో కరెంటు పోయిందట, 2 గంటలు కరెంటు పోయిందట. ఇంకా దారుణం ఏంటంటే ఆపరేషన్ థియేటర్లో కూడా కరెంటు పోయిందట. అక్కడ ఉన్నటువంటి ఏవైతే అంటారు కదా, మళ్ళీ కరెంటు పోతేంది జనరేటర్లు ఉంటాయి అంటారు కదా, జనరేటర్లు కూడా పనిచేస్తలేవట. సరే అంటారు కావచ్చు, ప్రభుత్వాన్ని ప్రతి క్షణం కూడా మీరు ఎత్తి చూపడానికే ప్రయత్నం చేస్తారు తప్ప ప్రభుత్వం గురించి మాట్లాడారంటారు కావచ్చు. మరి మీ గుండెల మీద చేసుకొని మీ ఇంటి సభ్యులు వేయినప్పుడు పరిస్థితి ఎట్లున్నాయని ఒకసారి మాట్లాడండి. మేము చెప్పేది అబద్ధం అయితే ప్రభుత్వ దవాఖానలు నాకైతే ఒక 20-30 ఫోన్లు వస్తున్నాయి. ఈ దవాఖానలో బాగాలేదు, ఆ దవాఖానలో పోతే చూస్తలేరు, గోళీలు లేవు, అక్కడ ట్రీట్మెంట్ నాణ్యంగా లేదు, డాక్టర్లు టైంలో వస్తలేరు. ఎంత దారుణంగా అంటే పాపం వాళ్ళు చెప్తుంటే బాధ అనిపిస్తుంది. పైసలు లేకుంటేనే కదా గవర్నమెంట్ దవాఖానలు పోయేది. అట్లా పోయినప్పుడు కనీసం వాళ్ళని పట్టించుకోకపోవడం పోగా అక్కడ ఉన్నటువంటి అరకొరగ మందులతోటి మళ్ళీ బయట కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇటు ఎంజిఎం హాస్పిటల్ కావచ్చు, అటు గాంధీ దవాఖాన కావచ్చు, అటు ఉస్మానియా కావచ్చు, ఏ దవాఖాన చూసినా కూడా చాలా అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నాయి.
అంటే వాళ్ళకు అంటే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ను కూడా అనట్లేదు, వాళ్ళ కరెక్ట్ సరైన సమయంలో సామాగ్రి కావచ్చు, దానికి సంబంధించి ఏవైతే ఎక్విప్మెంట్స్ అవన్నీ కూడా సరైన టైంకి రాక వాళ్ళు వీళ్ళకి అందివ్వలేకపోతున్నారు. వాళ్ళు కూడా ఏం చేయలేరు దానికి. అక్కడ గత కొన్ని రోజుల కిందట జూనియర్ డాక్టర్లు కూడా ధర్నాకు దిగిరు, మాకు ఏది ఇక్కడ రక్షణ లేదని. ఏం చేస్తుంది ప్రభుత్వం? ఆరోగ్య శాఖ ఏం చేస్తుంది? ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? ఇంత దారుణమైన పరిస్థితి జరుగుతుంటే ఏది ఎంజిఎం హాస్పిటల్లో అర్ధరాత్రి కరెంటు పోతే రోగుల పరిస్థితి ఏంది? అక్కడ టార్చ్ లైట్లు పెట్టుకొని ట్రీట్మెంట్ ఇచ్చుడట. ఒక దవాఖాన అంటే ఒక ప్రైవేట్ దవాఖాన, ఒక చిన్నపాటి డాక్టర్ కూడా ఇవాళ రేపు ఇన్వర్టర్ జనరేటర్ మెయింటైన్ చేస్తున్నాడు. ప్రభుత్వ దవాఖాన 100,000 ఉన్న పడకలు ఉన్న దవాఖానలో ఏ విధంగా ఉండాలి కరెంటు? ఇక గుర్కాలలో ఫుడ్ పాయిజన్లు, ఇక నిన్న కూడా ఫుడ్ పాయిజన్ జరిగింది. నిన్న కూడా నల్గొండ జిల్లాలో ఫుడ్ పాయిజన్ అయింది. అంటే ఎంత దారుణంగా ఉందా అంటే, ఇంత తిరిగి ఇంత కూడా ప్రభుత్వానికి ఇంతమంది చచ్చిపోయి ఇంత వ్యతిరేకత వస్తున్నది విద్యాశాఖలో, ఇంత వ్యతిరేకత వస్తున్నది సంక్షేమ శాఖలో అన్న కూడా ఇంత కూడా సోయలేదు ముఖ్యమంత్రికి. దగ్గర పెట్టుకున్నాడు, శాఖలు అయితే దగ్గర పెట్టుకున్నాడు, మంత్రులను ఇస్తలేడు. కాకపోతే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఎవరైతే చిన్న తరగతి కుటుంబాలు ఉంటాయో ఆ విద్యార్థులు ఈరోజు గురుకులాలకు వెళ్ళి మంచిగా చదువుకుందాం అనే ఉద్దేశంతో మా పిల్లలు మంచి భవిష్యత్తు ఉండాలని అక్కడ పంపిస్తే ఫుడ్ పాయిజన్ అయ్యి ఆడపిల్లలు వాళ్ళు ఫుడ్ పాయిజన్ అయ్యి దవాఖానలో పోతుంటే ప్రభుత్వం కొద్దిగానైనా సోయి లేకుంటే ఎట్లా? ఏం చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి? విద్యాశాఖ నియమించి దాని మీద ఏదైతే ఒక కమిటీ వేసి మరి ఏం జరుగుతున్నది, ఎక్కడ లోపం అవుతున్నది, మరి ప్రభుత్వ లోపమా, అధికారుల లోపమా, అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ లోపమా చూసే సోయి లేదా? పండుగలు కావాల్సింది ప్రజలకు మంచి పాలన కావాలి. పండుగలు చేసుకోండి, తప్పనట్లేదు. కాకపోతే ప్రజలు అంటే పూర్తి మొత్తంలో కూడా సంతృప్తి ఎందరో కానీ వాళ్ళు కొంతవరకైనా ఎందాలి కదా ప్రభుత్వం మీద. అంటే ప్రశ్నించే ప్రజలను కూడా ఈరోజు ఇది ప్రజాపాలనకు దూరం పెట్టే పరిస్థితులు ఉన్నాయి. కేవలం ఇది ప్రజాపాలన కాదు, కాంగ్రెస్ విజయపాలన అని చెప్పుకోవాలి. అంటే కర్కశంగా వ్యవహరించినటువంటి సంవత్సర పాలన ఏదైతే కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ పాలన అని చెప్పుకోవాలి. ఇక ఇంకోటి కుల వృత్తుల సంక్షేమ పథకాలకు కోత. కుల వృత్తులు అంటే గతంలో ఏదైతే అంటే ఇక మళ్ళీ ఇట్లా అంటారు, మళ్ళీ మీరు బీఆర్ఎస్ పార్టీ అంటారు. అరే కాంగ్రెస్ పార్టీ మంచి చేసినా కూడా మేము మంచి అని చెప్తున్నాం కదా. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా మేము మంచిగానే చెప్తున్నాం, పేద వర్గాలకు మంచి జరిగిందని చెప్తాం. ఈరోజు కూడా మంచి జరిగిందని చెప్తాం కదా. దాంట్లో లోపాలు ఏమున్నాయో అవి చెప్తున్నాం మేము. ఆ లోపాలు ఉన్నాయి చెప్తే ఈరోజు మళ్ళీ ఏదో బీజేపీ పార్టీ అని కూడా అంటాడు, బీఆర్ఎస్ పార్టీ అని కూడా అంటారు. ఇక ఆ కుల వృత్తులకు సంబంధించి అవి కూడా చాలా వరకు జరుగుతున్నాయి. బీసీ బంధు అనే లేకపోతే దళిత బంధు అనే ఆ పథకాలు కూడా మొత్తం కనుమరుగైపోయిన పరిస్థితి. వాటి గురించి ఎక్కడ కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. ఎందుకంటే దళిత మంత్రులు ఉన్నారు, బీసీ మంత్రులు ఉన్నారు, వాళ్ళు ఎంతో కొద్ది గొప్ప వాళ్ళ గురించి మాట్లాడాలి కదా. ఎంతసేపు ఓట్ బ్యాంకు అయినా ప్రజలను చూస్తారు తప్ప ప్రజలకు ఏం చేద్దామని ఆలోచన అయితే ఉండదు. ఎంతసేపు ముఖ్యమంత్రిని గొప్పలు చెప్పుడే ముఖ్యమంత్రి గురించి.